ఈ వీడియోలో బోవా వర్సెస్ పైథాన్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది ఫ్రీ సైట్స్లో అయితే అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్తో ఈ రోజు అయితే రిలీజ్ అవడం జరిగింది భయ్య. మీరు చూద్దాం అనుకుంటే ఇది ఎంఎక్స్ ప్లేయర్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 32 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక పైథాన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా తప్పించుకోవడం అయితే జరుగుతుంది. దాన్ని అంతం చేయడానికి జెనెటికల్లీ తయారు చేసిన బోవా అయితే ఉంటుంది. దాన్ని విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట, పైథాన్ అంతం చేయడానికి. ఆ రెండింటి మధ్య ఏం జరిగింది, మరి ఆ బోవా ఏం చేసింది, వీటి చుట్టూ నడిచే స్టోరీయే బోవా వర్సెస్ పైథాన్. నేను ఈ మూవీ రివ్యూ అవ్వడానికి మెయిన్ రీజన్ ఫ్రీ సైట్స్లో అవైలబుల్గా లేటెస్ట్ మూవీస్ ఆప్షన్లోకి వచ్చింది కాబట్టి, లేదంటే చేయకపోదును భయ్యా. ఎందుకంటే మన వాళ్ళు ఫ్రీ సైట్స్ని అయితే ఖచ్చితంగా చూస్తారు, డౌన్లోడ్ చేసి చూసుకుంటారు మూవీస్ని, వాళ్ళ కోసమే రివ్యూ ఇస్తున్నా. లేదంటే ఇలాంటి కళాఖండాలు ఇలాంటి రాడ్లు చూడాల్సిన పనే లేదు. ఛానల్ పెట్టిన పాపానికి ప్రతి దరిద్రమైన సినిమాని కూడా చూడాల్సి వస్తుంది. ఓన్లీ మంచి మూవీస్ రివ్యూస్ పెడదాం అనుకుంటా, బట్ అన్ని కళాఖండాలు చూడాలి, రివ్యూలు పెట్టాలి కాబట్టి మన పని అదే కాబట్టి పెట్టడం అయితే జరుగుతుంది. ఈ మూవీని మీరు చూడాల్సిన అవసరమే లేదు. ఇది 2004 ఆ సంవత్సరంలో వచ్చిన మూవీ భయ్య. ఇప్పుడైతే తెలుగు డబ్బింగ్ చేసి వదలడం జరిగింది. ఆ టైంలో విఎఫ్ఎక్స్ని యూస్ చేసుకుని వాళ్ళ పాములు క్రియేట్ చేసిన విధానం కానీ, ఆ సీన్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, వాళ్ళు సెటప్ చేసుకున్న ప్లాట్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు నచ్చే అవకాశమే లేదు. చాలా చిరాగా అయితే వస్తుంది. అండ్ ఆ విఎఫ్ఎక్స్ చూస్తున్నంత సేపు అయితే ఇరిటేషన్ వస్తుంది భయ్య. అండ్ క్యారెక్టర్ చేసే పనులు, ఆ ప్రొసీడింగ్స్ అండ్ ఆ విలన్స్ వాళ్ళు చేసే పనులు కానీ, అన్వాంటెడ్ సీన్స్ కానీ, అన్వాంటెడ్ న్యూడిటీ కానీ, ఇలా చాలా అయితే ఉంటాయి అనమాట. ఏది కూడా మూవీలో మీకు వర్కౌట్ అవుతుంది. స్టార్ట్ అయిన మూవీ అయితే చాలా చిరాగా వస్తూనే ఉంటుంది మీకు చూస్తున్నంత సేపు కూడా. లాజిక్లు అయితే ఉండవు, ఎలా పడితే అలా చూపిస్తారు, ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోతారు అనమాట. మెయిన్ మూవీ అంతా కూడా పాములది ఏదో చూసేద్దాం, ఆ పాములు భయంకరంగా చూపిస్తారు, సో అవి చూసాను కొంచెం థ్రిల్ అవుదాం అని అనుకుంటారేమో, అంతేం ఉండదు భయ్య. వాళ్ళు అప్పుడున్న విఎఫ్ఎక్స్ కి ఎక్కువగా పాములు చూపించలేరు కాబట్టి అక్కడక్కడ ఫ్యూ షార్ట్స్ అలా చూపిస్తారు. సో అంతగా ఏమి ఇంప్రెస్ అవ్వరు మీరు. బెటర్ టు అవాయిడ్ ఇట్ అనమాట. మీరు ఫ్యామిలీతో చూద్దామని అయితే అనుకోవద్దు. న్యూడిటీ అయితే ఉంటుంది, అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. నేను మూవీ చూడొద్దు అంటానే, ఇంకా ఫ్యామిలీతో ఏం చూస్తారులేండి. అయినా సరే చూద్దాం అనుకుంటే ఫ్రీ సైట్స్లో అవైలబుల్గా ఉంది, ఎంఎక్స్ ప్లేలో కూడా అవైలబుల్గా ఉంటుంది. చూద్దాం అనుకుంటే మీ ఇష్టం. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ 1K సబ్స్క్రైబర్స్ భయ్యా. చాలా డేస్ పట్టింది 1K రీచ్ అవ్వడానికి. ఎక్కడి నుంచి అయినా కొంచెం ఫాస్ట్గా ఛానల్ గ్రో అవుతుందని అయితే అనుకుంటున్నాం. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకుంటే అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓన్లీ 30% ఆడియన్స్ మాత్రమే ఆ ఆప్షన్ పెట్టుకున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి భయ్యా. అండ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.